అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందు భాగంలో దశరథుని మరణం అలాగే విషాదంలో అయోధ్య రాజ్యం ఉండటం గమనించాం. మంత్రులు సామంతులు కలిసి తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకొనుట. ఇక అసలు కథలోకి వెడితే, తరువాత వశిష్ఠుడు, సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలను సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కానీ అక్కడ మీరు రాముడు అరణ్యాలకు వెళ్ళినట్టు కానీ దశరథ మహారాజు మరణించినట్టు కానీ ఎవ్వరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్య నగరానికి చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడు ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళుతూనే ఉన్నారు. అలా వారు అయోధ్య నుండి పడమటి బయలుదేరి అపరాతాళము అనే పర్వతాన్ని దాటి మాలిని నది తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడ నుండి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తినా నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ నుంచి కురుదేశంలో ఉండేటటువంటి జాగ్నాలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ నుంచి పాంచాల రాజ్యాన్ని చేరి శరదండము అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా బయలుదేరి నికూల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడి నుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని తరువాత ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశాన్ని చేరుకొని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుతామము అనే విష్ణుపథాన్ని చేరుకొని అక్కడి నుంచి విపాషా నదిని దాటి శాల్మలి వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివజ్రపురం అంటే కైకేయ రాజ్యానికి రాజధాని చేరుకున్నారు. తెల్లవారాక భరతుడు దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి ఒక పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనసులో స్వస్థత లేదు. అందువలన ఆయనలో కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా భరతుడు ఇలా చెప్పాడు: నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడ నుంచి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెను దోషులతో పోసుకొని తాగుతున్నారు. తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనుప పీట మీద కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్రచందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూంచిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుతుండగా ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో వాడు చితి మీద పడుకొని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తోంది. అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పెట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తోంది అని అన్నాడు భరతుడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు, సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం ఎటువంటిదో తెలిసినటువంటి రామ మాత అయిన కౌశల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా?
శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా? మా అమ్మ కైక ఎప్పుడు కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయకు ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది. నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయరాజు, ఆయన అసలు పేరు అశ్వపతి, దగ్గరకు వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆ కైకేయరాజు భరతుడికి ఏనుగులు, మృగచర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహుకరించాడు. మేనమామైన యుధాజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదల్ని, వేట కుక్కలని బహుకరించాడు. తన బహుమానాలన్నింటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుతామ, హలదిని, శతద్రువు, శిలావహ అనే 4 నదులను దాటాడు. అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమాత్సం అనే దేశానికి వచ్చాడు. కులింగ నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి భాగీరథి నదిని దాటాడు. తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు. తరువాత కూటికోష్టకము అనే నదిని దాటాడు. అక్కడి నుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూది అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు. అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుంచి హస్తి పృష్టికము అనే గ్రామంలోకి ప్రవేశించి కూటిక నదిని దాటాడు. తరువాత కపీవతి అనే పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తరువాత స్థానుమతి అనే ఊరిని దాటాడు. తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుండి బయలుదేరి అయోధ్యకు రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనసు మరింత బరువయింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ సంతోషంగా కనబడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలోనే ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ కైకేయ భరతుడిని సంతోషంగా తన ప్రక్కన కూర్చోబెట్టుకొని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడి విశేషాలేంటో నాకు చెప్పు అని అనింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారా? అక్కడ మాత్రం అందరూ బాగానే ఉన్నారు. కానీ నా తండ్రి గారైన దశరథ మహారాజు గారి పాదాలకు నమస్కారం చేయాలని నా మనసు కోరుకుంటోంది. నీ మందిరంలో ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడిక్కడ లేరు. అమ్మా, తండ్రి గారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు భరతుడు. మా ఈ యూట్యూబ్ ఛానల్ రామాయణం నేటి తరానికి భావి తరాలకు తెలియచేయడానికి ఎపిసోడ్స్ వారీగా పోస్ట్ చేయటం జరుగుతోంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.